ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో రామ్ మెట్టు గారు ఉన్నారు. పర్సనాలిటీ డెవలప్మెంట్ కోచ్ అండ్ మోటివేషనల్ స్పీకర్. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం చర్చిద్దాం. హలో అండి రామ్ గారు, నమస్తే. నమస్తే అండి. సో మనం మ్యారేజెస్కి వెళ్ళినప్పుడు రిలేషన్షిప్స్ అని మాట్లాడుకుంటున్నప్పుడు మనం రిలేషన్షిప్స్ గురించి చాలాసార్లు చూస్తాం. అఫైర్స్ అనేవి చాలా కామన్గా అయిపోయాయి. ఇప్పుడు ముందు ఉన్నాయో లేదో మనకు తెలియదు, కానీ ఇప్పుడైతే చాలా కామన్గా ఉన్నాయి. మోస్ట్లీ మనము ఎక్కువ మాట్లాడుకున్న అబ్బాయిలకి, మెన్కి ఎక్కువగా అఫైర్స్ ఉంటాయి. అండ్ ఇప్పుడు చూసుకుంటే మనకి ఉమెన్కి కూడా ఉంటున్నాయి. అయితే ఇలాంటి సిచ్యువేషన్, అంటే ఇప్పుడు ఒక రిలేషన్షిప్లో, ఈ మ్యారేజ్ రిలేషన్షిప్లో మెన్కి అఫైర్ ఉందని తెలిసిపోయి వైఫ్కి అడిగినప్పుడు తను ఏమంటాడు, లైక్ లేదు, ఏదో తెలియక అయిపోయింది, పొరపాటున జరిగిందో, సమ్ ఆఫ్ మూమెంట్స్లో గాన్ అని అనేసి ఇప్పటి నుంచి అలాంటివి ఏమీ చేయను, ఇంకా మనం డెడికేటెడ్గా ఉందాం, బాగుందాం అని అంటారు. సో అలాంటి టైంలో మోస్ట్లీ మనం ఏం వింటామంటే, లేదు లైక్ పార్ట్నర్స్ అలాగే ఇంకా వన్స్ దే డిడ్ దట్, ఇంకా అంతే, ఇప్పుడు కాకపోతే ఇప్పుడు ఈ అమ్మాయి వచ్చింది, తర్వాత ఇంకో అమ్మాయి వస్తుంది అంటే నెక్స్ట్ కూడా వాళ్ళు అలాగే కంటిన్యూ అవుతారు, ఇంకా ఫర్గివ్ చేసేది లేదని అంటారు. అలాంటి టైంలో అసలు క్వశ్చన్ మార్క్గా 2 కేసెస్, మెన్కైనా ఉమెన్కైనా, మనం ఆ సిచ్యువేషన్ని వాళ్ళు అడిగినప్పుడు, సరే ఇప్పటి నుంచి వీళ్ళు మారిపోతారులే ఇంకా అని చెప్పేసి వాళ్ళకి క్షమించి న్యూగా స్టార్ట్ చేయొచ్చా, లేదు అని అంటే ఏమైనా స్టెప్ తీసుకోవాలా టు స్టాప్ దట్ దేర్ ఓన్లీ? అయితే ఫర్గివ్ చేయాలా వద్దా అని అంటే అది ప్యూర్లీ ఒక పర్సనల్ చాయిస్ అండి. ఒక పర్సన్ యొక్క పర్సనల్ చాయిస్ అది. ఫర్గివ్ చెయ్యాలి లేదా చెయ్యొద్దు అని చెప్పడానికి ఇక్కడ ఒక థర్డ్ పర్సన్ చెప్పడానికి లేదనమాట. అయితే మనం ఏం చెప్పచ్చు అని అంటే, ఏ సందర్భాల్లో ఫర్గివ్ చెయ్యొచ్చు, ఎలాంటి సందర్భాల్లో ఫర్గివ్ చేయకూడదు అనేది వరకు వీ కెన్ మనం మాట్లాడుకోవచ్చు ఈ విషయంలో. అయితే స్పెషల్లీ లైక్ జనరల్గా ఏంటంటే, ఈ ఫర్గివ్నెస్ అనేది ఒక రిలేషన్షిప్లో అఫైర్స్కే కాదు, చేసే ఏ తప్పు కన్నా సరే జనరల్గా ఈ ఫర్గివ్నెస్ అనేది ఇవ్వాలా వద్దా అనే ఒక క్వశ్చనింగ్ వస్తూ ఉంటుంది మనకి. ఎందుకంటే సమ్ టైమ్స్ మనం చూస్తూ ఉంటాము ఏంటంటే, కొందరికి బెట్టింగ్లో డబ్బులు పెట్టడం అలవాటు ఉంటుంది. సో అలా డబ్బులు పెట్టి డబ్బులు పోగొట్టుకున్నప్పుడు దాన్ని ఇప్పుడు ఈ తప్పు నేను ఇప్పుడు ఫర్గివ్ చేయాలా వద్దా, ఎందుకంటే బెట్టింగ్ ఇవన్నీ ఏంటంటే వ్యసనాలు, ఇవన్నీ లైక్ అంత తొందరగా పోవు. సో అలాంటి కేసెస్ కావచ్చు. లేదా సమ్ టైమ్స్ ఏమవుతుంది అని అంటే, లైక్ సమ్ మిస్టేక్, అది ఒక కెరియర్ పరంగా తీసుకుని ఒక రాంగ్ స్టెప్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. లైక్ బట్ మనకి అనదర్ పర్సన్ తో రిలేషన్షిప్ అన్నప్పుడు ఇట్ ఇన్వాల్వ్స్ మోస్ట్ థింగ్స్ కదా, ఎమోషన్స్, లైక్ వాల్యూస్ అన్ని ఇన్వాల్వ్ అవుతాయి కదా అందులో. అండ్ పర్సన్ పట్ల లవ్ అనేది తగ్గిపోయింది అని అనుకునే దానికి కూడా వెళ్ళిపోతారు. రైట్. సో వెన్ స్పెసిఫికలీ ఇట్లా వెన్ ఇట్ కమ్స్ టు రిలేషన్షిప్స్, అంటే ఇలా ఒక ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ కానివ్వండి, లేకపోతే ఇలాంటి అఫైర్స్ ఏదైనా పెట్టుకున్నప్పుడు జనరల్గా ఫర్గివ్ చేయాలా వద్దా అని అంటే, వన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటిది అని అంటే, అది ఎప్పుడు జరిగింది అనేది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, సమ్ టైమ్స్ మన దగ్గర కొందరు కేసెస్ వస్తూ ఉంటాయి. అదేంటంటే, అబ్బాయి అమ్మాయి ఇద్దరు పెళ్లి చేసుకున్నారు, దే ఆర్ హ్యాపీ విత్ ఈచ్ అదర్, ఒకరినొకరు బాగా చూసుకుంటున్నారు. సమ్ హౌ అబ్బాయికో అమ్మాయికో పాస్ట్ ఉంది అని తెలిసింది. లైక్ పెళ్లికి ముందు ఒక బాయ్ ఫ్రెండ్ ఉండేను, లేకపోతే పెళ్లికి ముందు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేను. సో సమ్ హౌ తెలిసింది. తెలిసిన దగ్గర నుంచి గొడవలు స్టార్ట్. రైట్. వాళ్ళు అప్పుడు దాకా ఒకరినొకరు బాగా ప్రేమించుకొని ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ నీట్గా ఉన్న ఒక జంట పాస్ట్ గురించి తెలియగానే సమ్ కైండ్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ వస్తుంది అనమాట. ఇన్సెక్యూరిటీ వచ్చి అప్పుడు దాకా వాళ్ళు ఏంటంటే షీఈ్ మైన్ అనుకున్నది, లేకపోతే హీఈ్ మైన్ అనుకున్న వాళ్ళు, అయ్యో ఆల్రెడీ సమ్మన్ తోటి ఉండి నా దగ్గరకు వచ్చినారు అనేసి ఒక ట్రామా, ఇలాంటివన్నీ ఏంటంటే ఇట్ విల్ యాడ్ అప్. సో ఈ కేసులో అంటే ఆల్రెడీ ఒక రిలేషన్షిప్ మనతో రాక ముందు ఉన్న రిలేషన్షిప్ గురించి మీకు తెలిసినప్పుడు మీరు ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆర్ దే స్టిల్ ఇన్ టచ్ ఆర్ నాట్. అది అప్పటికి అయిపోయింది, పాస్ట్లో అదొక ఘటం అంతే అని వదిలేస్తే దట్ ఈస్ ఫైన్. లేదు అది ఇంకా కంటిన్యూ అవుతుంది, వాళ్ళు స్టిల్ టచ్లో ఉన్నారు అని అనుకుంటే గనక, దెన్ మరి 2 థింగ్స్ అగైన్. ఏంటంటే, మీకు మీ హస్బెండ్ మారుతాడు లేదా మీ వైఫ్ మారుతుంది అనే నమ్మకం ఉందా లేదా చూసుకోవాలి. మారుతుంది అనే నమ్మకం ఉంది అని అంటే ఛాన్స్ ఇవ్వండి, ఒకసారి ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి, ప్రాబ్లం లేదు. బికాస్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే రిలేషన్షిప్స్ ఇవి, సో అంత ఈజీగా బ్రేక్ చేసుకోవద్దు. లేదు అండ్ ఆల్సో మీరు చూడాల్సింది ఏంటిదంటే, ఈజ్ ఇట్ రికరింగ్, అంటే అది స్టిల్ హ్యాపెనింగ్ కాదా ఒకటి. మీరు ఛాన్స్ ఇచ్చి చూడండి,
ఛాన్స్ ఇచ్చినాక కూడా అవుతుంది అని అంటే అప్పుడు ఇంకా మళ్ళీ ఒకసారి స్పేర్ చేయాల్సిన అవసరం లేదన్నమాట. యా, బట్ ఛాన్స్ ఇచ్చినాక కూడా దట్ విల్ నాట్ రిమైన్ సేమ్ కదా. ఈ పర్సన్ అలా ఉండలేరు. అలా ఇవన్నీ తెలిసినాక ఇప్పుడు మీరు అన్నట్టు ఆల్రెడీ ఉన్నారు కదా అనే ఒక లోపల ఉంటది కదా వాళ్ళకి. నేను ఉంటుండగానే ఇంకోరితో ఉన్నారు, ఎమోషన్స్ షేర్ చేశారు, లవ్ షేర్ చేశారు అనే దానిపైన ఇద్దరు ఆపోజిట్ ఏ పర్సన్ కైనా అది మైండ్ లో ఉంటుంది కాబట్టి ముందులాగా ఉండలేరు. యా, మీరు చెప్పింది కరెక్ట్ అండి. కాకపోతే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ మ్యారీడ్ కపుల్ అన్నా సరే ఆర్ అన్మ్యారీడ్ అన్నా సరే ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రాక్టికలీ ఆలోచించండి. రిలేషన్షిప్స్ అనేది ఇట్ ఈస్ అట్ ఏ హై. లైక్ ఇంతకు ముందుతో కంపేర్ చేస్తే కరెంట్లీ అది బిఫోర్ మ్యారేజ్ కానివ్వండి, ఆఫ్టర్ మ్యారేజ్ కానివ్వండి, మనకి ఏంటంటే రిలేషన్షిప్స్ అనేది పెరిగిపోతుంది. సో పాస్ట్ లో రిలేషన్షిప్ లో ఎవరితో ఉన్నారు అని అంటే దట్ డజంట్ మీన్ దే ఆర్ బ్యాడ్. సో వాళ్ళని ఏంటంటే మనం ఒక చెడు ముద్ర వేసేస్తా ఉంటారు అనమాట. ఇంకోళ్ళతో తిరిగి వచ్చింది లేకపోతే ఇంకోటితో తిరిగేసి వచ్చారు వీడు అనేసి. ఇట్లా అది కాదు. బేసిక్ గా వాళ్ళు జెన్యూన్ గానే లవ్ చేసుకున్నారేమో, జెన్యూన్ గానే వాళ్ళు పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. సర్కమ్స్టాన్సెస్ కుదరక ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ వాళ్ళు చేసుకోలేక వదిలేసుకున్నారు ఒకళ్ళనొకళ్ళు. అలాంటి కేసెస్ చాలా ఉంటాయి. యా, సో అలాంటి కేసెస్ ఇప్పుడు మనకు తెలీదు వీళ్ళు ఏం గోత్రు అయ్యారు, ఎందుకు వీళ్ళిద్దరు పెళ్లి చేసుకోలేదు అవన్నీ మనకు తెలియదు, అవసరం కూడా లేదు. ఎందుకంటే దట్ ఈస్ పాస్ట్. కరెంట్లీ నన్ను బాగా చూసుకుంటుందా లేదా, నన్ను బాగా చూసుకుంటున్నాడా లేదా, కరెంట్లీ మేమిద్దరం ఎలా ఉన్నాము, మాకేమైనా ప్రాబ్లం ఉందా లేదా అనేది మోస్ట్ ఇంపార్టెంట్. నన్ను బాగా చూసుకుంటున్నాడు లేదా నన్ను బాగా చూసుకుంటుంది, మా ఇద్దరికి ఏ ప్రాబ్లం లేదు అని అనుకుంటే కనుక ఒక ఛాన్స్ ఇవ్వడంలో అస్సలు ప్రాబ్లం లేదు. దెర్ ఇస్ నథింగ్ రాంగ్. అండ్ ఛాన్స్ ఇచ్చిన తర్వాత ఆ ప్రాబ్లం రికవర్ అవ్వట్లేదు అనుకోండి, విచ్ మీన్స్ జెన్యూన్లీ దాట్ పర్సన్ లవ్స్ us. వాళ్ళు జెన్యూన్ గా మనల్ని లవ్ చేస్తున్నారు అన్నప్పుడు మనం పద్దాక పాస్ట్ గురించి ఆలోచించుకుంటూ లేకపోతే వాళ్ళతో గొడవ పడ్డ ప్రతిసారి నువ్వు ఆ పాస్ట్ గురించి తీసుకురావడం లాంటివి చేసామనుకోండి, మీ రిలేషన్షిప్ అనేది స్ట్రాంగ్ అవ్వదు. వాళ్ళు ఎఫర్ట్ పెడుతున్నారు, వాళ్ళు మారారు. లైక్ పాస్ట్ లో ఏదో జరిగింది, మారారు, ఎఫర్ట్ పెడుతున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళు టచ్ లో లేరు లేదా అలాంటి మిస్టేక్స్ మళ్ళీ రిపీట్ చేయట్లేదు అనుకోండి, దెన్ వాళ్ళ ఎఫర్ట్ ని గుర్తించి మనం కూడా ఏంటంటే క్షమించడం అనేది ఇంపార్టెంట్ అనమాట. దట్ ఈస్ వన్ థింగ్. లేదు ఆఫ్టర్ మ్యారేజ్ రిలేషన్షిప్ లోకి వెళ్ళారు, ఏదో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అనుకోండి, మళ్ళీ ఒకసారి అంటే క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ లైక్ ఏంటి వాట్ ఈస్ ఇట్ అనేది ఒక తీసుకొని మళ్ళీ అక్కడ కూడా ఏంటంటే మారుతాడు అనే నమ్మకం ఉంటే క్షమించవచ్చు. లేదు అని అంటే మోస్ట్ కేసెస్ లో ఏంటంటే ఆఫ్టర్ మ్యారేజ్ పెట్టే ఈ అఫైర్స్ ఏవైతే ఉంటాయి చూడండి, అక్కడ అంత ఈజీగా క్షమించరు. ఎందుకంటే ప్రీవియస్ కేసులో అంటే ఓకే ఐ వాజ్ నాట్ దేర్ కాబట్టి దట్ వాస్ స్టిల్ ఫైన్. నేను ఉండగా నువ్వు ఇంకో దగ్గరికి వెళ్ళావు అంటే అది ఈజీగా క్షమించడం పార్ట్నర్ అయినా దే కాంట్ టేక్ ఇట్. యా, సో అలాంటి కేసెస్ లో వాట్ సరే ఒక వీక్ మూమెంట్ లో దే హ్యాడ్ అన్ అఫైర్ అనుకోవచ్చు, వాట్ ఎవర్ రీజన్స్, నాకు నమ్మకం ఉంది దట్ దే విల్ చేంజ్ అని అంటే మీరు క్షమించవచ్చు. బట్ ఇక్కడ ఈ సెకండ్ దీంట్లో ఏంటంటే ఒకవేళ మీకు కాన్ఫిడెన్స్ ఉందనుకోండి దట్ ఐ కెన్ యాక్సెప్ట్ ది పర్సన్, అది కూడా ఇంపార్టెంట్. ఇక్కడ వాళ్ళు చేంజ్ అవుతారా పక్కన పెట్టండి, ఐ కెన్ యాక్సెప్ట్ దట్ పర్సన్ అనే కాన్ఫిడెన్స్ కూడా ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. ఈ సెకండ్ కేసులో నేను చెప్పేది. లేదు నాకు ఒక్కసారి ఇంప్రెషన్ పోయింది, వాడు అట్లాంటి వాడు లేదా ఆమె అట్లాంటిది అని నాకు ఒక ఇంప్రెషన్ పడింది, లైఫ్ లాంగ్ అది పోదు అండ్ ఐ కాంట్ బీ విత్ దట్ పర్సన్ ఎనీ లాంగర్ అని మీకు ఒక గట్టి నమ్మకం ఉందనుకోండి, నో పాయింట్. అంటే మీరు అక్కడ ఉండి కూడా ఏమవుతుందంటే మెంటల్ ట్రామా ఇంక్రీజ్ అవుతుంది. సో అలాంటి కేసెస్ లో మేబీ సెపరేషన్. అండ్ వెన్ ఎవర్ నార్మల్ గా ఇప్పుడు తను జెన్యున్ గా ఒకవేళ ఏదన్నా పొరపాటున అయినా మారాలి రియలైజ్ అయ్యి మారినా కూడా ఎవరితో అన్నా మాట్లాడినా దే విల్ థింక్ లైక్ దట్ ఓన్లీ, లైక్ అగైన్ హీ ఈస్ రిపీటింగ్, ఇలాంటివే వస్తూ ఉంటాయి. అమ్మాయి కనపడగానే చాలా మళ్ళీ ఇట్లాంటివన్నీ వస్తాయి. సో ఇప్పుడు మాట్లాడేది కలీగ్ తోటన్నా కానివ్వండి, ఎవరితోటన్నా కానివ్వండి, ఏంటంటే ఈ వ్యూ పాయింట్ మారదు అనుకోండి, మీరు ఇంకా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, మీరు రిలేషన్షిప్ లో యూ కాన్ బి హ్యాపీ. సో మీ వ్యూ పాయింట్ కూడా మీరు మార్చుకోగలుగుతారు అని అన్నప్పుడు ఓకే, క్షమించడానికి యూ కెన్ టేక్ ఎ స్టెప్ అహెడ్. లేదు నా వ్యూ పాయింట్ మారదు అని అంటే యాక్చువల్లీ నో పాయింట్ అండి. ఎందుకంటే మీరు ఎంత ట్రై చేసినా ఇంకా నా వ్యూ పాయింట్ మారదు అని అంటే వాడు ఎంత మంచి చేయనండి చెడు చేయనండి అది చెడు లెక్కనే కనిపిస్తుంది. సో అలాంటి కేసెస్ లో ఏంటంటే మీ పీస్ ఆఫ్ మైండ్ పోగొట్టుకొని వాళ్ళది పీస్ ఆఫ్ మైండ్ పోగొట్టి ఇవన్నీ చేసే కంటే బెస్ట్ థింగ్ ఏంటంటే యూ కెన్ జస్ట్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్.